RCC Entertainment's production number 1 interview ki clap andi idi. Bambolinath is a unexpected script for me in my career. బంబోలేనాథ్ ఇది 3 కథలండి. 3 కథలు ప్యారలల్ గా రన్ అవుతా ఉంటాయి. ఏ కథకి సంబంధం ఉండదు. అనుకోకుండా 3 కథలకి 3 కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఆ 3 కాన్ఫ్లిక్ట్స్ ఒకే లొకేషన్ లో వాళ్ళకి సొల్యూషన్ రావడం అనేది ఈ కథ. యాక్చువల్లీ స్టార్టింగ్ బడ్జెట్ చిన్న బడ్జెట్ వెళ్దాం అనుకున్నాం. ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా చిన్న బడ్జెట్ అని చెప్పాడు. బట్ బడ్జెట్ పెరుగుతున్నా కూడా కంటెంట్ మీద ఉన్న క్లారిటీ వల్ల బడ్జెట్ పెరుగుతున్నా చాలా బాగా చేసామండి. డెఫినెట్ గా రిచ్ లుక్ వస్తుంది. సూపర్ ఫాస్ట్గా ఈ మూవీని మేము ఫినిష్ చేసాము అంటే బికాస్ ఎవ్రీ మెంబర్ ఇన్ RCC ఎంటర్టైన్మెంట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాం. మొత్తం మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఏం చెప్తా మీ దగ్గర నుంచి చెప్పుకో బ్యాడ్ ఫుల్ టైం కొట్టించుకుంటాం. షార్ట్ లేదు, ఏమి లేదు. టిఫిన్ తిన్నారా? టీ కూడా రాలేదు. ఇంకా ఏమైంది? చిరాక బెంటలు ఎక్కువ ఉంది. నేను అన్నిస్తావా? నిజంగా కొన్ని సందర్భాల్లో ఆడి మీద చాలా చిరాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ అవసరమా ఇది? ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటి చిరాకైన క్యారెక్టర్. ఈ బొంబోలనాథ్ అంటే అర్థం ఏంటని చాలా మంది నాకు డౌట్ వచ్చి మా డైరెక్టర్ గారికి ఆయన ఏదో చెప్పాడు, నాలుగైదు ఆయన చెప్పిన సార్లు నాకు అర్థం లేదు. ఇందాటి నుంచి వరుసగా అందరూ టైటిల్ గురించి ఎందుకు పెట్టాడో తెలియదు అని నన్ను సెంటర్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు పెట్టానో తెలియ పెట్టలేదండి. బేసిక్ గా టు బి ఫ్రాంక్, మేము ఒక 8 ఆప్షన్స్ రాసుకుని ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళాం. అందులో ఏం లేవు, బంబోలనాథ్ ఒకటే ఉందన్నారు. అందుకు పెట్టాల్సి వచ్చింది. బట్ దెర్ ఈస్ అ జస్టిఫికేషన్ ఫర్ దిస్ టైటిల్. ఈ సినిమాలో దేర్ ఇస్ అ పాప్ సింగర్ బాబ్ మార్లే. అతను బంబోలేనాథ్ అనే ఒక ట్రాక్ పాడాడు. ఆ పాటకు సంబంధించి ఈ సినిమాలో ఒక 15 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైఫ్లో నా 3వ సినిమా యువన్ శంకర్ రాజా చేశాడు మ్యూజిక్ దానికి. సో అందులో ఒక పాట నా హలో ట్యూన్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం నా సినిమాల్లో నాకు ఆ పాట తర్వాత ఇంకో పాట బాగా నచ్చిందండి, అది ఇది. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. హలో నవదీప్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు ఐస్ టు సీ హిమ్. అంటే మా ఇద్దరు కాంబినేషన్ చాలా ఎక్కువ జరగలేదు అన్నమాట. ఒకరోజు ఇద్దరు కాంబినేషన్ పక్కన మా హీరోయిన్ పూజ. Hey, what you are recording or what? Very sweet, always there to help me with my dialogues, to explaining me the scene, to everything. ప్రవీణ్ తో వర్క్ చేసేటప్పుడు నాకు ఈ కామిక్ టైమింగ్ అనేది సూపర్ గా కరెక్ట్ అయింది. ప్రవీణ్ తో నాకు బాగా కుదిరింది. కొన్నిసార్లు నాకు డైరెక్ట్ పంచ్ కూడా వేసాడు. సూపర్ అయినా నేను చెప్తాను ఏంటా వెళ్ళిపోండి రికార్డింగా. సారీ నా క్యారెక్టర్ వల్ల సినిమా ఎట్ వెళ్తాండి ఎట్ వెళ్తా. వచ్చిన రెస్పాన్స్ వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. మీకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోలకి, హీరోయిన్లకి అందరికి దండాలు.